బ్రేకింగ్ చూస్తున్నాం. చిత్తూరులో డ్రంక్ అండ్ డ్రైవ్ ఒకరి ప్రాణం తీసింది. మద్యం మత్తులో కారును నడిపిన యువకులు ఇద్దరు విద్యార్థులు ఢీకొట్టారు. ఈ ఘటనలో ఒక విద్యార్థి అక్కడికక్కడే చనిపోయింది. మరో విద్యార్థిని తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఇద్దరు యువకులు పోలీసు అదుపులో ఉండగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. చూస్తున్నాం చిత్తూరులో డ్రంక్ అండ్ డ్రైవ్ ఒకరి ప్రాణం తీసింది. ఇదే అంశంపై తాజా సమాచారం అందించడానికి మోహన్ సిద్ధంగా ఉన్నారు. మోహన్, ఈ ఘటన ఎప్పుడు జరిగింది? ప్రస్తుతం ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినటువంటి వాళ్ళిద్దరూ ఎక్కడున్నారు? రమణ, చిత్తూరులో జరిగినటువంటి ఘటనలో ఒక విద్యార్థిని నిలువన అకారణంగా మృతి చెందినటువంటి ఘటన చిత్తూరు ప్రజల్ని కలిసివేసింది. గతంలో చాలా సందర్భాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నప్పటికీ కూడా ట్రాఫిక్ పోలీసులు సక్రమంగా విధులు నిర్వర్తించకపోవడం వల్ల ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ రోజు చిత్తూరు పట్టణంలో జరిగినటువంటి ఘటనలో కూడా ముగ్గురు వ్యక్తులు అతిగా మద్యం సేవించి అతివేగంగా కారు నడుపుతూ అడ్డు లేకుండా జనసమ్మర్దం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం చిత్తూరు నగరంలోని గిరిపేట చౌడేశ్వరి అమ్మవారి దేవాలయం ముందున్నటువంటి వీధి రద్దీగా ఉన్నటువంటి ప్రాంతం, ఎప్పుడు కూడా జనసందోహం ఉన్నటువంటి ప్రాంతం. అక్కడ ఓవర్ స్పీడ్ తో వస్తున్నటువంటి కారు అక్కడ షాప్ ముందర కూల్ డ్రింక్స్ తాగుతున్నటువంటి ఇద్దరు అక్కా చెల్లెళ్ల పైన తీసుకెళ్లింది. ఈ ఘటనలో నాగలక్ష్మి, జ్ఞానసుధ అనేటువంటి ఇద్దరు అక్కడ నిలబడి ఇంటి ముందున్నటువంటి ఆ ఇంటి వాళ్ళ ఇంటికి ఆ షాప్ దగ్గరే కావడంతో అక్కడ వారు కూల్ డ్రింక్స్ తాగుతున్నారు. ఈ ఘటనలో జ్ఞానసుధ తీవ్ర గాయాలతో బయటపడగా నాగలక్ష్మి అక్కడికక్కడికే మృతి చెందింది. ఇక్కడ చూసినటువంటి వారు స్థానికులు వెంటనే అప్రమత్తంగా ఈ కారును నిలువరించే ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కొంచెం దూరం వెళ్లే ప్రయత్నం చేసినటువంటి కారు డ్రైవ్ చేస్తున్నటువంటి ఆ తాగుబోతులు కొంచెం దూరం వెళ్లే ప్రయత్నం చేస్తారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కారును ఆపడంతో ఆపే ఇద్దరిని కూడా పట్టుకొని పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. ఓకే మోహన్. వేద పండితుల మంత్రోచ్చ